1995వ సంవత్సరం తెల్లవారుజామున 5:46 విజయవాడ నుండి హైదరాబాద్ వైపుగా సాగిపోతున్న జాతీయ రహదారిపై తెల్లవారుజామున పొగమంచు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. వేగంగా దూసుకుపోతున్న బైక్పై అంజీ, అతని వెనుక జాహ్నవి. మొహంలో సంతోషం వెల్లివిరుస్తోంది. నిన్ననే విజయవాడలో జరిగిన మ్యూజిక్ పోటీలో ఆమె మొదటి బహుమతి గెలుచుకుంది. ఆ సంతోషాన్ని పంచుకుంటూ హైదరాబాద్ చేరుకోవాలనే ఆతృతతో ఉన్నారు ఇద్దరూ. అంజీ బైక్ నడుపుతున్నాడు. జాహ్నవి అతని భుజంపై తలవాల్చి గెలుపు ఆనందంలో తేలియాడుతోంది. హైదరాబాద్ ప్రవేశద్వారం దగ్గర పలకరింపులా ఉన్న స్వాగత తోరణం కనిపించింది. ఇంకొద్దిసేపట్లో తమ గమ్యానికి చేరుకుంటామనే ఆనందంలో ఉన్న సమయంలో ఎటునుంచో దూసుకొచ్చిన లారీ బైక్ను ఢీకొట్టింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అంజీ బైక్ను పక్కకు తప్పించడానికి చేసిన ప్రయత్నం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. బైక్ గాల్లోకి లేచి దూరంగా పడింది. అంజీ, జాహ్నవి ఇద్దరూ బైక్ నుండి ఎగిరి రహదారిపై పడ్డారు. అంతా కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. జాహ్నవి తలకి బలమైన దెబ్బ తగిలింది. అంజీకి కాలు విరిగింది. వారిద్దరూ రక్తపు మడుగులో స్పృహ కోల్పోయారు. లారీ డ్రైవర్ ఆగకుండా పారిపోయాడు. తెల్లవారుజామున కావడంతో రోడ్డుపై పెద్దగా జనసంచారం లేదు. చుట్టూ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వస్తున్న అంజీ, జాహ్నవిల ఆర్తనాదాలు గాలిలో కలిసిపోతున్నాయి.